జెడ్బీ9 న్యూస్ కి స్వాగతం. ఆడవారు ప్రపంచ స్థాయిలో ప్రముఖ రంగాల్లో గుర్తింపు తెచ్చుకుంటున్న ఈ రోజుల్లో గ్రామ స్థాయిలో ఎక్కడో చిన్న చూపు ఇంకా ఉంది అని భావించింది. దీంతో తనకెంతో ఇష్టమైన వ్యాసాలు రాయటంలో ప్రతిభ చాటుకుంది. ఈ వ్యాసాలు కూడా సమాజానికి ఉపయోగపడే విధంగా ఉండాలని నిర్ణయించుకుంది. అనుకున్నట్లే 12 వ్యాసాలతో పుస్తక ఆవిష్కరణ చేసి ఎంతో మందికి ఆదర్శంగా నిలిచిన విద్యార్థిని శ్రీలతపై ఈరోజు జెడ్బీ9 న్యూస్ అందిస్తుంది ప్రత్యేక కథనం. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం బోట్ల వనపర్తి గ్రామానికి చెందిన వేల్పుల రాజేశం శారదా దంపతుల పెద్ద కుమార్తె వేల్పుల శ్రీలత ప్రస్తుతం కరీంనగర్లో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతోంది. శ్రీలత తండ్రి కులవృత్తి అయిన మేకల పెంపకం చేస్తూ జీవనం సాగిస్తారు. తల్లి శారద వ్యవసాయ కూలీగా పనిచేస్తుంది. శ్రీలతకి చిన్ననాటి నుండి కవితలు వ్యాసాలు రాయటం అంటే ఇష్టం. సమాజానికి ఉపయోగపడే సందేశం ఇవ్వాలని అనుకుంది. శ్రీలత టాలెంట్ ని గుర్తించిన ఉపాధ్యాయుడు భాస్కర్ ప్రోత్సాహం అందించారు. దీంతో శ్రీలత వ్యాసాలు రాయటం ప్రారంభించి 36 పేజీలలో 12 వ్యాసాలు రాసింది. వేల్పుల శ్రీలత రాసిన నిజమైన స్నేహితులు, పిల్లల కథలు, చిలుక మాటలు, పక్షుల సహాయం, ఆడపిల్ల, నందు ప్రయత్నం, ఐకమత్యం, పరిసరాల పరిశుభ్రత, ప్రోత్సాహం, ఎవరు గొప్ప, జాతీయ జెండా, పెద్దల మాట, సద్దిమూట అనే వ్యాసాలు రాసింది. వీటిలో ప్రతి దానిలోనూ ఒక్కొక్క సందేశం ఉండేలా రూపొందింది. లత ప్రస్తుతం ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతుంది. గత సంవత్సరంలో నరసింహులపల్లి గ్రామానికి చెందిన ప్రభుత్వ జిల్లా పరిషత్ పాఠశాలలో 10వ తరగతి వరకు చదువుకుంది. 10వ తరగతి ఉన్నప్పుడే రచనలకి శ్రీకారం చుట్టింది. ఆమె ప్రతిభను గుర్తించిన తెలుగు ఉపాధ్యాయులు భాస్కర్ శ్రీలతను ప్రోత్సహించడం ప్రారంభించారు. ఉపాధ్యాయులు ప్రోత్సాహంతో నిజమైన స్నేహితులు, పిల్లల కథలు పుస్తకాన్ని రాయగా ఏనుగు రవీందర్ రెడ్డి రేణుక సహకారం అందించి 400 పుస్తకాలు ముద్రించారు. శ్రీలత రాసిన నిజమైన స్నేహితులు, పిల్లల కథలు పుస్తకంకు ప్రముఖులచే ప్రశంసలు పొందింది. ఇటీవల హైదరాబాద్ లో నిర్వహించిన బాలశాస్త్రాల వేదికలో శ్రీలతను ప్రత్యేకంగా సన్మానించి ఆమె రచించిన పుస్తకాన్ని కొనియాడారు. అంతేకాకుండా అంతర్జాతీయ వేదికగా జరిగిన బాల రచయిత పోటీలలో శ్రీలతకు చోటు దక్కింది. భవిష్యత్తులో మరిన్ని కథనాలతో పాటు మరికొన్ని ముఖ్యమైన అంశాలపై పుస్తకాలు రచించే దిశగా కొనసాగుతానని తెలిపింది. నరసింహపల్లి గ్రామంలో చదువుకోవడానికి జెడ్పీహెచ్ఎస్ స్కూల్కి వెళ్ళినప్పుడు మా తెలుగు సార్ నాకు ఎలా రాయడమో చెప్పారు. అప్పుడు కొంచెం మిస్టేక్స్ పోయేటి, కానీ మా సారు అన్ని సరిదిద్ది నన్ను ఇంకా ప్రోత్సహించారు. అప్పటి నుండి నాకు కథలు రాయడం ఎంతో ఈజీగా అనిపించింది. ఎన్నో కథలు రాశాను. అట్లా మా తాత కూడా ఏదైనా తప్పులు పోతే ఇలా రాయాలి అని చెప్పేవాడు. నేను రాసిన పుస్తకం పేరు నిజమైన స్నేహితులు. అందులో 12 కథలు ఉన్నాయి. 12 కథలు 12 అంశాలపైన ఉంటాయి. ప్రతి ఒక కథకు ఒక మంచి అర్థం ఉంటుంది. అందరికీ మంచి మెసేజ్ ఇస్తుంది. నేను ఆ పుస్తకం రాసినందుకు నాకు చాలా అవార్డులు వచ్చాయి. మంచి పేరు వచ్చింది. మొదటిగా వచ్చింది సాహిత్య అవార్డు, ఇంకొకటి జ్ఞానపీఠ అవార్డు వచ్చింది. హైదరాబాద్లో ఒక కథకు సైన్స్ ఫిక్షన్లో జాతీయ స్థాయిలో ప్రథమ బహుమతి వచ్చింది. చాలా అప్రిషియేషన్స్ వచ్చాయి నాకు. అందులో నాకు నచ్చిన కథ ఆడపిల్ల కథ. ఆడపిల్ల కథలో ఏముంటుందంటే ఆడపిల్లను అబ్బాయిని సేమ్ సమానంగా చూడాలి. ఎవరిని ఎక్కువ చూడకూడదు, ఎవరిని తక్కువ చూడకూడదు. ఈ ప్రజెంట్ సమాజంలో ఆడపిల్లలు అన్ని రంగాల్లో సాధిస్తున్నారు. అందుకే ఆడపిల్లలను సమానంగా చూడాలి. ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు అని ఆ కథ మెసేజ్ ఇస్తుంది. ఇంకొక కథలో పక్షుల సహాయం. నేను అది మొదటిగా రాసిన కథ. దాంట్లో పక్షులు కూడా మనుషుల కన్నా మించి మనుషులకు సహాయం చేస్తున్నాయి. 12 కథలు 12 అంశాలు ఉంటాయి. నేను ఈ కథలు రాసిన దాన్ని ఒక బుక్ రూపంలో రూపంలో వేయడానికి మనీ ఇచ్చిన వారు శ్రీ ఏనుగుల దయానంద్ రెడ్డి గారి రేణుక గారికి నా నమస్కారాలు.